హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి జస్ట్ ట్రై చేస్తున్నానండి. ఇది నేను ఎప్పుడూ చేయలేదు. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ. సో ట్రై చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి మధురై మీనాక్షి టెంపుల్లో ప్రసాదంగా పెడతారు. సో బెల్లం అన్నం అంటాం కదా, అదే కొంచెం ఎక్కువ నెయ్యి వేసి చేస్తారనమాట. సో అది నేను ట్రై చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ. సో బట్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్. సో దీనికోసం కావాల్సిన ఐటమ్స్, హాఫ్ అన్ అవర్ ముందు నేను వచ్చేసి 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఆ కప్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టేశాను బియ్యంని. ఒకసారి చూపిస్తాను. దీంతో తీసుకున్నాను నేను రైస్ అనేది. 2 cups ఆఫ్ రైస్ అండ్ హాఫ్ అన్ అవర్ అంటే 8 cups ఆఫ్ వాటర్లో నేను నానబెట్టాను. హాఫ్ అన్ అవర్ అయింది. అండ్ ఇది వచ్చేసి మనకి 4 cups ఆఫ్ బెల్లం అనమాట. ఇది మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు. మీ టేస్ట్ అంటే మీకు ఎక్కువ తినాలి, మీరు ఎక్కువ స్వీట్ ప్రిఫర్ చేస్తారంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు నార్మల్గా ఉన్నా పర్వాలేదంటే మీరు స్వీట్ అనేది మీ అకార్డింగ్గా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 4 cups తీసుకున్నాను. ఇది మొత్తం కూడా వేయను, కొద్దిగానే వేస్తాను. అండ్ ఇంకా నెయ్యి తీసుకున్నానండి. దీంట్లో నెయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ దీంట్లో ఎక్కువ వేసారు తక్కువ వేసారు అనకండి, దీంట్లో ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో నెయ్యి తీసుకున్నాను, ఆవు నెయ్యి తీసుకున్నాను. అండ్ అలాగే మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి, లాస్ట్లో యాడ్ చేయడానికి డ్రై ఫ్రూట్స్. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ పొయ్యి వెలిగించేస్తాను. సో పొయ్యి వెలిగించేసానండి. ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇది నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇది మెత్తగా అయిపోవాలండి రైస్ అనేది. దీని మీద ఒక మూత పెట్టేద్దాము. అండ్ రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, అంటే పొంగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు పెద్ద గిన్నె తీసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ చిన్నది తీసుకుంటే ఏంటంటే పొంగు వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేను ఐటమ్స్ అనేవి ఇక్కడ పెట్టుకుంటాను, కనిపించట్లేదు కదా. ఓకే, మీరు ఎప్పుడైనా మధురై వెళ్ళారా అండి? నేను వెళ్ళాను. నేను కేరళలో జాబ్ చేసినప్పుడు మధురై వెళ్ళాను. చాలా అందంగా ఉంటుంది అమ్మవారు మధురైలో. అండ్ చాలా అంటే మనకి ఎలా అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా ఒకసారి వెళ్ళండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనకి మూవీలో చూపించిన దానికన్నా డైరెక్ట్గా మీరు చూస్తే చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. అండ్ అక్కడికి వెళ్ళడం కన్నా అంటే కొద్దిగా హైజీన్ అనేది మెయింటైన్ చేయట్లేదండి అక్కడ. అండ్ సరౌండింగ్స్లో టెంపుల్ దగ్గర బాగానే ఉంటుంది, దాని చుట్టూ అనమాట. ప్రసాదం అయితే నాకు తిన్నట్టు గుర్తులేదండి అక్కడ. ఒకసారి మీరు వెళ్ళుంటే ప్రసాదం అనేది తిని ఉంటే మీకు ఎలా అనిపించిందని చెప్పండి. సో బెల్లం అనేది, అన్నం అనేది మనం ఇంట్లో నార్మల్గా చేసుకుంటాము, బట్ ఇది కొద్దిగా స్పెషల్ అనమాట, అమ్మవారి దగ్గర ప్రసాదం కదా. సో దీనికి మనం తీసుకున్నది 1 cup రైస్ అండ్ దాంట్లో 8 cups ఆఫ్ వాటర్ వేసాను. అంటే మెత్తగా అయిపోవాలండి అన్నం, అందుకని. అండ్ 4 cups ఆఫ్ మనం బెల్లం తీసుకున్నాం, నెయ్యి తీసుకున్నాము. నెయ్యి ఏంటంటే అది బాయిల్ అయ్యే కొద్దీ మనం నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట. అండ్ చివర్లో డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అన్నం చూసారా పొంగొచ్చేస్తుంది. అన్నం అయితే మెత్తగా అయిపోవాలండి. చాలా మెత్తగా అయిపోవాలి. నేను దీంట్లో స్పూన్ పెడదాం అనుకుంటున్నాను, పొంగకుండా ఉంటుందేమో అని, బట్ అలా అయినా పొంగుతుంది. ఈ చిన్న గిన్నెలో చేయడం కాదండి, చాలా టైం పడుతుంది ఇది కడగడానికి, నీట్గా ఆ బ్లాక్నెస్ అంతా పోవడానికి టైం పడుతుంది. సో ఇట్స్ నాట్ ఈజీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే మా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దానివల్ల మాకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇది పొంగకుండా చూసుకుందాం. పొంగిపోయిందంటే మళ్ళీ పొయ్యితో ప్రాబ్లం అయిపోతుంది. మూత అందుకే తీసేస్తానండి, ఒకవేళ మూత పెడితే ఇది పొంగిపోతుంది కదా.
పొంగిందంటే మంటతో మనకి ప్రాబ్లం అయిపోతుంది. సో రైస్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. అన్నం అనేది అంటే బియ్యం ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను నార్మల్గా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నంలో నేను బెల్లం వేసేస్తున్నానండి. వన్ కప్కి నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 కప్స్ అంటే 4 కప్స్ వేసుకోండి మీరు ఎక్కువ కనుక మీరు స్వీట్నెస్ తింటే. బట్ 3 కప్స్ ఆఫ్ బెల్లం సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం చక్కగా కరగనిద్దాము దీంట్లోనే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. నేను ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో డెఫినెట్గా నాకు చెప్పండి. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. కనిపిస్తుందా? దీంట్లో ఇలాచీ కూడా వేసుకోవాలండి, మర్చిపోయాను నేను చెప్పడం మీకు. ఇది కొద్దిగా అవుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే నెయ్యి అనేది వేసుకోవాలండి. లైట్గా వేసుకోండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇది మనం నెయ్యి అనేది మిడిల్లో వేస్తూనే ఉండాలండి. వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను. అంటే మనం తిప్పుతూ ఉండాలి, నెయ్యి అనేది వేస్తూ ఉండాలండి. సో అలా నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. కొద్దిగా ఇలాచీ వేస్తున్నానండి. ఇది పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసాను. కొద్దిగా మనం నెయ్యి అనేది వేసుకుందాము, జస్ట్ కొద్దిగా. ఇప్పుడు రైస్ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో నేను నట్స్ కొన్ని తీసుకున్నాను, అవి కొంచెం డీప్ ఫ్రై చేసుకొని రైస్ పైన వేసేస్తానండి. ఆల్మోస్ట్ మన రెసిపీ అనేది ఈ బెల్లం అనే అన్నం లేదంటే మీనాక్షి అమ్మవారి ప్రసాదం అనేది మనది రెడీ అయిపోయింది. జస్ట్ నేను నట్స్ అనేవి వేయించి దానిపైన వేసేస్తాను. నేను ఇప్పుడు నట్స్ వేయించేస్తున్నాను అండి. దీంట్లో కూడా కొద్దిగా నేను ఇదే తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను, ఆయిల్ వేయట్లేదు. అండ్ దీంట్లో మనం నట్స్ వేసేసుకుందాము. ఎక్కువ మాడనివ్వకండి, మాడితే టేస్ట్ అనేది బాగోదు. సో లైట్గా వేయించేసుకొని చేసుకుంటే సరిపోతుంది.
సో ఓకే అండి, ఇప్పుడు నేను వచ్చేసి ప్రసాదం ఒక్క సెకండ్. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రసాదం ఒక గిన్నెలోకి వేసేసి నట్స్ కూడా దాంట్లో వేసేసుకుందాము. సో మన ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. చక్కగా చూడండి ఎంత బాగుందో ప్రసాదం అనేది. ఇది మధురై మీనాక్షి అమ్మవారి ప్రసాదం. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో డెఫినెట్గా నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్. లవ్ యూ ఆల్. బాయ్.